అందం వేరు, మీ భద్రత వేరు. పులి చాలా అందంగా ఉంటుంది, మీరు వెళ్ళగలరా దగ్గరికి? సింహం చాలా అందంగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళగలరా? అమ్మ ఎంత వయసు వచ్చేయనివ్వండి, 80 ఏళ్ళు వచ్చేసి ఒళ్ళంతా ముడతలు పడిపోనివ్వండి, ఆ ముడతలు ఇలా పట్టుకుని ఇలా నిలబెడితే అలా నిలబడిపోతుంది చర్మం, స్థితిస్థాపక శక్తిని కోల్పోయి. అలా అయిపోయినప్పుడు కూడా మంచంలో పడుకుని రాత్రి 10ంటికి ఇంటికి వచ్చిన కొడుకు అన్నం తిని లేచిపోతే తలమించి ముసుక్కప్పుకు పడుకున్న అమ్మ చలికాలంలో మాట అంటుంది, ఎరా నాన్న అప్పుడైపోయింది భోజనం అంటుంది. అమ్మకి తెలుసు, నువ్వు ఇలా రాత్రి ఆలస్యంగా వచ్చి అన్నం సరిగ్గా తినకపోతే ఆరోగ్యం ఏముంటుంది నాన్న, కడుపు నిండా తినరా అంటుంది. అమ్మ అంటే సర్వకాలముల యందు నీ భద్రత కోరునది. అందుకే ఒక కఠినమైన విషయాన్ని చెప్తారు. ఒక వేశ్య ఒక పురుషుణ్ణి, నీ తల్లి గుండె పట్ల నువ్వు కోరుకున్న అనుగ్రహాన్ని ఇస్తానంది. ఆయన తల్లి పడుకుని ఉంటే తల్లి గుండె కోసేసి గుండె చేతిలో పట్టుకుని పరిగెడుతున్నాడు ఆ వేశ్య దగ్గరికి. గడప తన్నుకు పడిపోయాడు, ఆ గుండె చేతిలోది కింద పడిపోయి ఆఖరిసారి కొట్టుకుంటోంది. కొట్టుకుంటూ నాన్న దెబ్బ తగిలిందా అందిట. కోసేశాడు, గుండె పట్టుకుపోతున్నాడని కాదు, కొడుక్కి దెబ్బ తగిలిందేమో అని చూసింది. అది అమ్మ. సాక్షాత్ పరదైవంగా తను చూసినటువంటి భర్త చేతితో నిప్పు పెట్టినా వ్యానవాయువు వదలదు, శరీరాన్ని వదలదు వ్యానవాయువు. కడుపున పుట్టిన కొడుకు ఆనందహోమం అని చేస్తాడు జ్ఞాతుల కోసం. అందుకే 11 రోజులు జ్ఞాతులందరూ మైలపడతారు. ఆ ఆనందహోమం చేసి వ్యానవాయువు నుంచి తప్పుకో, శిథిలం అయిపోయింది కదా శరీరం, ఇంకో శరీరాన్ని పొందమ్మా నాన్నగారండి అంటే కొడుకు మాటకు వదిలిపెట్టేస్తారు. అది కొడుకు గొప్పతనం, అది తల్లి గొప్పతనం. అటువంటి తల్లి కన్నా సౌందర్యం లోకంలో ఎక్కడుంటుంది? తండ్రి అనలేడు ఒక మాట. చిన్నతనంలో ఒళ్ళు వేడెక్కితే వాడు పిల్లాడు ఏదో పలవరిస్తుంటే, పాలు పడితే కక్కేస్తుంటే డాక్టర్ గారు కూడా ఏవో మందులు ఇచ్చి చూద్దామమ్మా మరి ఏం తాగట్లేదు అంటే తండ్రి కూడా ఏం పర్వాలేవే ఎక్కడికో తీసుకెడదాం అంటాడు. తల్లి ఒక మాట అంటుంది, నాన్న నీకు ఇలా ఉంటే ఎందుకురా నేను బతికి, నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతకరా నాన్న అంటుంది. తన ఆయుర్దాయం పోసేసుకుని బ్రతకమని కోరగలిగిన ఏకైక వ్యక్తి లోకంలో తల్లి ఒక్కతే. ఆమెయే సౌందర్యం. ఎవరు నీ అభ్యున్నతిని మనసారా ఆఖరి ఊపిరిలో కూడా కోరుతారో తాను వికారమును పొందినా, కడుపు పెద్దదైనా భరిస్తుంది. నిత్తురు పోయి మృత్యు సదృశమైన ప్రసవ వేదన పొందినా చూస్తుంది. తనకి పరిచయం లేనివాడు పుడితే పొంగిపోయి నెత్తురు పాలగా మార్చి పడుతుంది. తన ప్రాణ సమానమైన మంగళసూత్రం పట్టుకుని గుండెల మీద తన్ని పాలు తాగితే ఆ చిన్ని వేళ్లు విడిపించుకుని అరికాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది. అమ్మ లాంటి వ్యక్తి సృష్టిలో లేదు. డౌన్లోడ్ మోజ్.